పెరుగుతున్న ఒబేసిటీ సమస్యకి మొబైల్ వాడకం కూడా ఒక కారణమని మీకు తెలుసా? రీసెంట్గా జరిపిన కొన్ని స్టడీలో ఇదే విషయాన్ని చెప్తున్నాయి. మితిమీరిన మొబైల్ వాడకం వల్ల చాలా మంది యువత ఒబేసిటీ బారిన పడుతున్నారట. దీన్నెలా అరికట్టాలంటే ఈ రోజుల్లో ప్రతి చిన్న పనికి మొబైల్ మీదే ఆధారపడాల్సి వస్తోంది. కరెంటు బిల్లు కట్టడం నుంచి ఫుడ్ ఆర్డర్ వరకు అంతా మొబైల్ ద్వారానే జరిగిపోతుంది. దీనివల్ల చాలా వరకు ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతోంది. దీంతో పాటు మొబైల్ వాడకం వల్ల ఒత్తిడి పెరిగి బరువు పెరగడానికి కారణమవుతోంది. కొన్ని రిపోర్ట్ల ప్రకారం మన దేశంలో సగటున ఒక వ్యక్తి రోజుకి 7.3 గంటలు ఫోన్ వాడుతున్నాడట. ఇది అమెరికా, చైనా దేశాల కంటే ఎక్కువ. ఇలా స్క్రీన్ టైం ఎక్కువ అవడం వల్ల ఫిజికల్ హెల్త్ పై నెగిటివ్ ఎఫెక్ట్ పడుతోంది. ముఖ్యంగా పిల్లలపై ఈ ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తోంది. మొబైల్, టీవీలు ఎక్కువగా చూసే పిల్లల్లో సుమారు 60% మంది అధిక బరువుతో బాధపడుతున్నట్లు కొన్ని స్టడీల ద్వారా తెలుస్తోంది. ఇదిలాగే కంటిన్యూ అయితే రాబోయే రోజుల్లో యువత ఆయుర్దాయం క్షీణిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కొన్ని జాగ్రత్తలు ఇలా: టీవీలు, ఫోన్లలో వీడియోలు చూపిస్తూ పిల్లలకు అన్నం తినిపించడం లేదా ఇంట్లో తినేటప్పుడు టీవీ పెట్టడం వంటి అలవాట్లు మానుకోవాలి. పిల్లల చేతికి మొబైల్స్, ట్యాబ్స్ ఇవ్వకుండా పేరెంట్సే జాగ్రత్తలు తీసుకోవాలి. ఫోన్ ఎక్కువగా చూడడం, సోషల్ మీడియాలో ఎక్కువసేపు గడపడం వల్ల ఒత్తిడి పెరిగి ఆ ప్రభావం బరువుపై పడుతుంది. కాబట్టి రోజుకి 3 గంటలకు మించి మొబైల్ వాడకుండా రూల్ పెట్టుకోవాలి. బరువు పెరిగే ప్రమాదాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ రోజుకి అరగంట సేపు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. మొబైల్ గేమింగ్కు బదులు అవుట్డోర్ గేమ్స్కు ప్రాధాన్యం ఇవ్వాలి.